తిరుపతి జిల్లా కోటమండల టీడీపీ అధ్యక్షులుగా తిరిగి మరల కొనసాగుతారని ఇటీవల ఆయన చేసిన రాజీనామాను ఆమోదించలేదని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ తెలిపారు. టీడీపీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి నివాసంలో సోమవారం సాయంత్రం మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి గత 4-5 నెలలుగా టీడీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాకుండా మండలం టీడీపీ అధ్యక్షుడు పదవికి సైతం రాజీనామా చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సర్వోత్తమరెడ్డి చేత రాజీనామా విరమింపజేశారు. అనంతరం ఇకపై కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉండాలని సర్వోత్తమరెడ్డి స్పష్టం చేశారు. యాక్చువల్గా నాకు సర్వోత్తమరెడ్డి గారు రాజీనామా చేసినట్టు ఫ్యాక్స్లో నా వాట్సాప్లో నేను కూడా లేను. అప్పుడు నేను నిజంగా మీరు నమ్మతారో నమ్మరో హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాను. మాటలు కూడా లేని పరిస్థితి, ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి, చాలా ఇబ్బందులుగా ఉండే హాస్పిటల్లో. నాకైతే తెలియదు. అప్పుడు మా గన్మ్యాన్ వెంకయ్య వచ్చి, అన్న నేను కూర్చొని ఉండా, దాంట్లో వీల్ చైర్లో కూర్చొని ఉండా, అన్న సర్వోత్తమరెడ్డి రాజీనామా ఇచ్చాడు అని చెప్పి. అప్పటికే బీపీ దాదాపు 170 దాకా ఉండింది. సర్వోత్తమరెడ్డి అంటేనే ఇంకా పెరిగిపోయింది బీపీ. నాకు అర్థం కాల, ఇంకా మాట్లాడలేను, గమనైపోయి ఇంకా మరుసటి రోజు మళ్ళీ నేను రంగయ్యకి పిలిచి ఫోన్ చేసి సర్వోత్తమరెడ్డికి ఒకసారి మాట్లాడి ఎందుకు ఇచ్చాడు ఏంది అని. అంతకుముందే నేను పెద్దలు మా భాస్కర్ కూడా ఇక్కడికి వచ్చాము. తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి సర్వోత్తమరెడ్డి. తర్వాత రాజేష్ మా తమ్ముడిని కూడా ఇక్కడికి పంపించాను, ఇంట్లో లేరని చెప్పారు. నాకు అప్పుడు అర్థం కాకుండా మళ్ళీ దాని తర్వాత మా విజయన్నకి ఫోన్ చేసి చెప్పాను. విజయన్న ఏంటంటే దశన్న కూడా చెప్పాను. అయితే అదే మాకు కూడా తెలియదా, మాతో బాగానే మాట్లాడాడు, ఎందువల్ల చేశాడో రాజీనామా అని చెప్పారు. సరే నా ఒకసారి మాట్లాడదాం, ఏది ఎందువల్ల చేశాడో అర్థం కాని పరిస్థితి. దాన్ని పత్రికలు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, గందరగోళంగా ప్రచారం పెట్టారు. సర్వోత్తమరెడ్డి గారు రాజీనామా ఇచ్చేశారు, ఎవరుంటారు, ఎవరు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వీళ్ళ తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వీళ్ళ కాదు, కార్యకర్త తెలుగుదేశం పార్టీ బలం. అది గుర్తుపెట్టుకోమని చెప్పి తెలుగుదేశం సునీల్ కుమార్ అనే ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ కోటలో ఎప్పుడు చిరస్థాయిగా ఉండేటువంటి కార్యక్రమం. అట్లాగే పెద్దలు జగన్మోహన్ గారు లేరు, ట్రీట్మెంట్ మీద కేరళలో ఉన్నారు, లేకపోతే అన్న కూడా రావాల్సింది. అన్నతో కూడా మాట్లాడా. తర్వాత మళ్ళీ నేను మా జలీలు, మా మోహన్ రెడ్డి, మా మధు యాదవ్, సురేష్ అందరితో కూడా మాట్లాడిన తర్వాత నేనే